గాల్దిన్న మండలం పాపినేపల్లి గ్రామంలో నీటి కొరత సత్సేవలు సైక్లోన్ వల్ల నీటి సమస్య మనకు ఏర్పడింది. గత నెల రోజులుగా నీటి సమస్య ఉంటే 15 రోజుల నుంచి డైలీ 4 ట్యాంకర్తో నీళ్లు తోలుతున్నాము. ఈ రోజు సాగే సైన్యాధికారి సింగమల్ల వైఎస్ఆర్ సమన్వయకర్త వచ్చి మా ఎమ్మెల్యే బండారు సాని గారి గురించి కేసీఆర్లోకి వచ్చిన రాజకీయాలను రివ్యూలు చేస్తామని చెప్పేసి మాట్లాడిపోయినారు. ఏదైనా వాస్తవాలు మనం చూస్తున్నాము. గతంలో ఎన్నో విధంగా మనం సొంత ట్యాంకర్ నీళ్లు తోలుకుంటూ ఈ రోజు మళ్ళా ఇదే పాపినేపల్లి గ్రామానికి హై టెన్షన్ ట్యాంకర్ జీవో నెంబర్ 54 2026 మార్చి 26 జేజేఎం కింద ఇక్కడ వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయింది. దాదాపు 46 లక్షలతో మనం గ్రాంట్ శాంక్షన్ అయింది. ఐడి నెంబర్ చెప్తున్నాము. మీరు ఏందనగానే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. సైన్యాలు ఒకటే హెచ్చరిస్తున్నా. రోజుకో పూటకో పార్టీ మారుస్తూ ఈ రోజు నేను రాజకీయం చేయను, మా ఎమ్మెల్యే బండారు సాని గారి గురించి ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నా, రివ్యూ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అది కాదు. కాన్స్టిట్యున్సీలో జమ్మదిన చెరువుకు అయితేనేమి, తిమ్మంపేట చెరువుకు అయితేనేమి, ముకుందాపురం చెరువుకి ప్రతి చెరువుకు మార్చి కాలంలో ఫుల్ చేసినాం నీళ్లు. ఆ ఘనత కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో మనం అందివ్వడం జరిగింది. సింగనమల్ల నియోజకవర్గంలో మన గౌరవనీయులు బండారు శ్రావణి ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిపడి ప్రెసిడెంట్ అయితేనేమి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు సేవ చేస్తున్నారు. అది గ్రహించాలని చెప్పేసి ప్రజలు గ్రహిస్తున్నారు. అవన్నీ చూస్తున్నారు. మీ కల్లిబుల్లి మాటలు ఎవరు నమ్మరు. ఇదే మన వైఎస్ఆర్ సింగమల్ల సమన్వయకర్త డాక్టర్ శైలజానాథ్ గారికి సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎమ్మెల్యే మేడం సహాయ సహకారంతో ఖచ్చితంగా ఈ పాపినేపల్లికి సంబంధించినటువంటి నీటి సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా క్లియర్ చేసే తీరుతాం. నెల అవుతుంది సార్ మా ఊరికి నీళ్ళు రాక. ఇప్పుడు వాస్తవానికి అయితే ట్రక్కులు ఊర్లోకి వస్తున్నాయి. రోజు 4 ట్యాంకర్లు వస్తున్నాయి. రోజుకొచ్చి 10 బిందెలు, ఇంటికి వచ్చి 10 బిందెలు పట్టుకుంటున్నాం.